హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే హోమ్ టూర్ మీకు చూపిస్తాను. వీడియో క్లియర్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత నేను డెలివరీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఇప్పుడు నాకు 3rd మంత్ రన్నింగ్ అండి. ఇంకా అక్టోబర్ 15th అనేది మా బాబు పుట్టాడు. అప్పుడు నేను థీమ్ కూడా చేశాను. 2nd మంత్ కంప్లీట్ అయింది కదా, 2nd మంత్ థీమ్ కూడా చేశాను. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా ఇంకా చూడకుంటే వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఎలా చేశాను అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇది మా ఇంటి దగ్గర, మా ఇంటి ముందరండి. రేకులు ఉన్నాయి కదా అని రేకులు ఇండ్లు అని పొరపడితే, రేకులు ఇల్లే కదా ఏం చూస్తావులే అని అనుకోవద్దు. లోపలంతా ఎలా ఉందో అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగా అంటే ఉన్న దాంట్లోనే నీట్గా చేపించుకున్నారు. చూపిస్తాను అదంతా కూడా. ఇదైతే గుమ్మం దగ్గర అండి, ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర గుమ్మము. ఇది లోపలికి పోవడానికి. ఇదైతే హాల్లో మిషన్ పెట్టింది అమ్మ. మిషన్ తర్వాత సోఫా అవన్నీ. ఇది కిచెన్ అండి, సింపుల్గా ఇట్లా ఉంది. చుట్టుపక్కలంతా టైల్స్ అయితే వచ్చాయి. తర్వాత కింద టైల్స్ ఇవన్నీ లేకపోయిండా. ఇది సింక్. తర్వాత కింద దీనికైతే ఏం లేదు, జస్ట్ ఊరినే వాటర్ తెచ్చుకొని మనం వాడుకోవాలంతే. దీనికి అలా ఏం లేవు, ఎందుకంటే అమ్మ వాళ్ళకి ట్యాంకీ అనేది కూడా లేదు. అట్లనే అంటే ఇంకా అట్లనే మేనేజ్ చేస్తున్నారు. ఇంకా పైన అన్ని సామాన్లు. ఇది లోపల. ఇంతకుముందు ఇక్కడ దేర్మూలు ఉండే, అంటే దేవుని గది. ఇప్పుడైతే ఇక్కడ చేంజ్ చేసేసారు. ఇక్కడ అన్ని బీరువాలు ఉన్నాయి. మా ఇంట్లో ఎక్కువ గూళ్ళు అనేటివి లేవు, అందుకోసం అయితే ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి బీరువాలు ఉన్నాయి. మా ఇంట్లో ఎక్కువ బీరువాలే ఉంటాయి. బీరువాలు ఎక్కువ ఉన్నాయని మరి వీళ్ళలో డబ్బులు ఎక్కువ ఉందనుకుంటే నేనేం చేయలేను. మా ఇంట్లో ఏమి లేదు కూడా. అమ్మ వాళ్ళ ఇంట్లో జస్ట్ బట్టలు పెట్టుకోవడానికి ఒక్కొక్కరికి ఒక బీరువా అన్నట్టు. ఇక్కడ హాల్లో వచ్చేసి ఇంకా దేవుని గది, ఇట్లా దేవుని అన్ని ఫొటోస్ అన్నీ పెట్టింది. ఇక్కడ మా తమ్ముడు చిన్నప్పుడు చనిపోయాడంట, అందుకోసం అయితే ఇక్కడ మేము అమ్మ ఫ్రేమ్ పట్టించి ఇట్లా పెట్టేసాము. తర్వాత ఇది దేవుని గది. దేవుని గదిలో కూడా డైలీ పూజ అనేది చేస్తారు. డైలీ మార్నింగ్ లేచి ఇంట్లో బయట మొత్తం అంతా బండలు కడిగేసి, తర్వాత మ్యాప్ పెట్టేసి, దేవుళ్ళలో మొత్తం అంతా మ్యాప్ పెట్టేసి, దేవునికి ఫొటోస్ అన్నీ నీట్గా డైలీ ఇంట్లో దేవుళ్ళు వచ్చేసి దీపాలు ఉంటాయి కదా, అవన్నీ దీపాలు అన్ని కడిగేసి అక్కడే దీపాలు కూడా పెట్టేస్తాం. దీపాలు అనేటివి డైలీ మారుస్తారు. ఒక్కొక్క రోజు వాడినట్టు నెక్స్ట్ రోజు అయితే వాడము. ఒకరోజు వాడినట్టు ఇంకా అవి కడిగేసిన తర్వాత, అంటే చాలా ఉన్నాయి ఈ సెట్స్, అట్లా డైలీ అమ్మ మారుస్తారు. ఒకరోజు అన్నీ కడిగేసుకొని వీక్లీ వన్స్ కడిగేసి, అంటే చాలా సెట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఏంది ఎన్ని ఉన్నాయి అంటారు మీరే. తర్వాత ఇక్కడ ఇంకా ఇది వరండా అండి. వసార్లో వాషింగ్ మిషన్ అన్నీ పెట్టింది. ఇది వాషింగ్ మిషన్. తర్వాత డ్రమ్, నీళ్ళు తక్కువ వస్తే డ్రమ్, ఎందుకంటే ట్యాంక్ అనేది లేదు కదా, సంపు కూడా లేదు, దానికోసం అయితే ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాము. తర్వాత ఇది నా బెడ్రూమ్ అనేది ఇక్కడైతే నేను ఎక్కువ ఉంటాను, ఇక్కడే ఉండేది. మా ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఏందన్నా ఉంటే అది ఇదేనండి. ఇంకా నేనైతే ఎక్కువ ఇక్కడే ఉంటాను, ఎందుకంటే ఎప్పుడు మనం బెడ్రూమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది. దానికోసం అయితే నేను ఎక్కువ ఇక్కడే ఉంటాను. ఎక్కువ పడుకునేది కూడా ఇక్కడే. నేను వస్తే ఇక్కడే పడుకుంటా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇది మా ఇంట్లో అయితే కాదు, అమ్మ వాళ్ళ ఇంట్లో హోమ్ టూర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను, 3-4 years బ్యాక్. నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇది మా బాబు వాడు అదే ఏమంటారు, అరువులు అయితే తీస్తున్నాడు. కొంచెం పెద్ద పిల్లాడు అవుతాడు కదా, అందుకోసం అయితే ఇక్కడ వాయిస్లో బ్యాక్గ్రౌండ్లో అయితే వాయిస్ వస్తూ ఉంటుంది వాడిది. మీరైతే డిస్టర్బెన్స్ అయితే అవ్వద్దు. తర్వాత ఇక్కడ నేను ఇంకా మా బాబు ఇవ్వాలండి. ఇది ఇప్పుడైతే పర్లేదు, పడుకుంటున్నాడు. ఇంతకుముందు అయితే పడుకోలేదు, జస్ట్ ఇప్పుడైతే దానికి అలవాటు పడ్డాడు. ఇంకా ఇది ఫ్యాన్ ఎప్పుడుదో, ఇది కూడా అంతే, నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది. చాలా కాలం రోజు అంటే ఇప్పుడైతే ఇట్లాంటి ఫ్యాన్లు అయితే ఏం లేవు కదా, అసలుకి ఇలాంటి ఐరన్ ఫ్యాన్సే లేవు, ఎప్పుడు పాతకాలం ఫ్యాన్స్ అండి అవి. ఇంక ఇది నేను వాడి కోసం బట్టలు అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇది నా బీరువా అండి, బెడ్రూమ్లో ఉండేది. ఇదే నా శారీస్ అండి. ఇవి అన్ని శారీస్ వచ్చేసి నా శ్రీమంతానికి వచ్చినట్టువే. శ్రీమంతానికి వచ్చిన శారీస్ ఈ మొత్తం బీరువా అంతా నిండిపోయినాయి.
ఇట్లా పెట్టేసింది, అమ్మాయి పెట్టిండేది కూడా. ఇవన్నీ సిల్క్ శారీస్ అంటే పట్టు శారీస్, ఇవన్నీ నార్మల్గా అంటే ఫ్యాన్సీ శారీస్, తర్వాత డైలీ యూజ్వి అవన్నీ ఇట్లా ఇట్లా పెట్టేసినారు. నా డ్రెస్సులు నైటీలు అన్నీ కూడా ఇక్కడికి వస్తే నేను నైటీలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. నావి మా హస్బెండ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అవన్నీ తీసుకొని ఇక్కడే మాకిద్దరికి ఇదే బిరువా అనమాట. మేమిద్దరము దీంట్లోనే అంటే ఒక్కొక్క గూళ్ళు ఎక్కువ లేవంటే బట్టలు పెట్టుకోవడానికి గూళ్ళు ఎక్కువ లేవని అమ్మ అయితే ఇట్లా బీరువా అయితే పెట్టింది. అంటే ఇట్లా మనం ఎప్పుడు డైలీ యూజ్ అయితే బయటైనా పెట్టుకోవచ్చు, మనం ఎప్పుడైనా వేసుకునేటివి కాబట్టి ఫ్యాన్సీ వేరు కాబట్టి ఇట్లా పెట్టింది. ఇది అయిపోయిన తర్వాత మా ఫ్రిడ్జ్ డోర్ అండి, ఇది ఫ్రిడ్జ్ సింగిల్ డోర్లోనే డైలీ అమ్మ ఎట్లా పెట్టుకుంటుంది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇట్లనే బాక్సెస్ అన్నీ అమర్స్తారు, అంటే కవర్లు అట్లాంటివి ఏంటివి పెట్టదు. అంటే కవర్లు అంటే జస్ట్ పూలకి అయితే పెడుతుంది అంతేగాని ఆ పూలు కూడా బాక్స్లోనే పెట్టింది, మీకు కనిపిస్తున్నాయి చూడండి. తర్వాత సరుకులు కింద దాంట్లో అయితే ఇట్లా కింద దాంట్లోనే సరుకులు అంటే నేను అంటే డెలివరీ అయ్యాను కదా, నాకు వచ్చినవి, తర్వాత స్టోర్లో వచ్చినవి, తర్వాత బయట అన్నీ రవ్వ అట్లా అన్నీ ఇట్లానే స్టోర్ చేస్తుంది. బయట నుంచి తెచ్చుంటాం కదా, ఇక్కడైతే ఓపెన్గానే అంటే ఏం ఉండదు. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టము, ఇక్కడ అన్నీ బాక్స్లోనే పెట్టేస్తారనమాట. అంటే పైగా కవర్లు అట్లాంటివి ఏం పెట్టరు, బాక్స్లోనే అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటారు. చూసేకి నీట్గా ఉంటుంది, గలీజ్ లేకుండా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇది అండి వ్లాగ్. సరే ఫ్రెండ్స్, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. తర్వాత ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇదే అండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.